నమస్తే వెల్కమ్ టు టీజీ5 న్యూస్ నా పేరు శైలశ్రీ ముందుగా హెడ్లైన్స్ వికారాబాద్ కలెక్టరేట్ గేటుపై యువ రైతు ఆత్మహత్య యత్నం అటవీ శాఖ నిర్లక్ష్యంపై ఆగ్రహం హయాత్ నగర్ కాలనీలో పర్యటించిన కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ప్రజల సమస్యలకు పరిష్కార హామీ అంబర్పేటలో శ్రద్ధ టీవీ కొత్త కార్యాలయాన్ని ఎంపీఆర్ కృష్ణయ్య ప్రారంభం కంటోన్మెంట్ బస్తీలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యటన ప్రజల సమస్యలకు త్వరలోనే పరిష్కారం హామీ కంటోన్మెంట్లో శ్రీ గణేష్ ఫౌండేషన్ సేవా కార్యక్రమం 200 మందికి ఉచిత కంటి అద్దాల పంపిణీ హైదరాబాద్ ఏఎస్ రావు నగర్ లో ఆర్బీఎల్ బ్యాంక్ కొత్త బ్రాంచ్ ప్రారంభం తెలంగాణలో 30వ దేశవ్యాప్తంగా 564వ బ్రాంచ్ వికారాబాద్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది 20 గుంటల భూమి విషయంలో 2 సంవత్సరాలుగా కాలయాపన జరుగుతోందని ఆరోపిస్తూ యువ రైతు శ్రీనివాస్ ఆత్మహత్యానికి పాల్పడ్డాడు కలెక్టరేట్ ప్రధాన గేట్ పైకెక్కి తాడుతో ఉరివేసుకుంటానని బెదిరించిన యువకుడిని అక్కడికక్కడ అలర్ట్ అయిన పోలీసులు కిందికి దించి రక్షించారు ఈ ఘటనతో కలెక్టరేట్ ఎదుట ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది వికారాబాద్ కలెక్టరేట్ గేట్ వద్ద యువ రైతు ఆత్మహత్య యత్నం 2 సంవత్సరాలుగా 20 గుంటల భూమి గురించి అటవీ శాఖలో ఫైల్ అటకెక్కిందంటూ అసహనానికి గురైన శ్రీనివాస్ గేట్ పైకెక్కి పెద్ద హల్చల్ సృష్టించారు తాడు పట్టుకుని నా సమస్యను ఎవరు పట్టించుకోవడం లేదు న్యాయం చేయండి అంటూ ఊరి వేసుకుంటానని బెదిరించడంతో అక్కడికక్కడే ఉద్రిక్తత నెలకొంది సమాచారం అందుకున్న వెంటనే కలెక్టర్ పోలీస్ సిబ్బంది అక్కడ చేరుకుని శ్రీనివాస్ ను సముదాయించి కిందికి దించారు అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యమే తాను ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమని శ్రీనివాస్ వాపోతుండగా పోలీసులు ఆయన్ను స్టేషన్ కు తరలించి వివరాలు సేకరిస్తున్నారు ప్రతి ఒక్కరికి రైతు అంటే కామన్ అయిపోయింది నేను దిగాను నేను ఇక్కడ రాకపోయినా ఎందుకు పోయినా వస్తుంది సార్ వద్దు నాకు వద్దు సార్ రైతు ఈ రైతు కుటుంబంలో పుట్టి ఇవన్నీ వద్దు సార్ ఈ అమ్మ చచ్చేది బేబీ కాదు అందరు రైతులు అంటే ఇట్లా ఎందుకుంటారు సార్ ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ రైతు అంటే ఇట్లా ఎందుకుంటుంది వాళ్ళకి తెలిసి ఉంటాయి కదా అరే నేను కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన ఈ బాధలోనే సాల్వ్ చేయడం వాళ్ళకు ఉన్నదా రైతులు వారు హింస పెట్టి హింసకారులు ఉన్నారు వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్లు కాదు మన్సూరాబాద్ డివిజన్ హయాత్ నగర్ ప్రాంతంలో సమస్యలు స్వయంగా తెలుసుకునేందుకు జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి సంక్షేమ సంఘం సభ్యులతో కలిసి పలు కాలనీలో పర్యటించారు వినాయక నగర్ ప్రగతి నగర్ హయాత్ నగర్ ధోబీఘాట్ చర్చి వెనుక ప్రాంతాల్లోని సీసీ రోడ్లు డ్రైనేజ్లు తాగునీటి లైన్లు రోడ్డు వెడల్పు సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మన్సూరాబాద్ డివిజన్ లో పలు కాలనీలో నెలకొన్న సమస్యలను గుర్తిస్తూ కాలనీ వాసులు ఇచ్చిన సమాచారంతో జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి సంక్షేమ సంఘం సభ్యులతో కలిసి ఉదయం మార్నింగ్ వాక్ భాగంగా పర్యటించారు వినాయక్ నగర్ కాలనీ రోడ్ నెంబర్ 29, 30, 31 ప్రాంతాల్లో ఏళ్ల తరబడి వర్షాల సమయంలో ఎదురైన ముంపు సమస్యను పరిశీలించిన కార్పొరేటర్ హామీ ఇచ్చినట్లుగానే సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేసినట్లు పేర్కొన్నారు రోడ్డు పనులను సహకరించిన కాలనీవాసులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు వెంకటేశ్వర స్కూల్ పక్కన రోడ్డు వెడల్పు సమస్యను కాంట్రాక్టర్తో మాట్లాడి తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు వినాయక్ నగర్ రోడ్ నెంబర్ 9 చర్చి వెనుక ప్రాంతంలో బాతుకుల శ్రీనివాస్ గౌడ్ ఇంటి నుండి ఆర్టీసీ కాలనీ వెళ్లే పాడుపడ్డ రోడ్ను తొందరలోనే కొత్త సీసీ రోడ్లతో మార్చుతామని తెలిపారు తదుపరి హయత్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనుక ఉన్న ధోబీఘాట్ వద్ద రజక సోదరుతో కలిసి వారి సమస్యలను తెలుసుకున్న కార్పొరేటర్ తాగునీటి లైన్ డ్రైనేజీ పైప్ లైన్ ఏర్పాటుకు సహాయం చేస్తానని తెలిపారు అలాగే ఇప్పటికే ఏర్పాటు చేసిన స్ట్రీట్ లైట్లకు రజక సోదరులు కార్పొరేటర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు ప్రగతి నగర్ ఫేజ్ 2 లో మిగిలి ఉన్న సీసీ రోడ్లు భూగర్భ డ్రైనేజ్ లైన్ల పనులు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు ఈ పర్యటనలో కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు రజక సోదరులు స్థానిక బీజేపీ నాయకులు మరియు పలువురు మల్లం వెంకటేశ్వర గౌడు అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇంత పెద్ద హైట్ తగ్గినా కూడా నాకు రోడే ఇంపార్టెంట్ ఈ ర్యాంప్ ఇంపార్టెంట్ కాదని చెప్పి దగ్గర నుండి అన్నలు ఇద్దరు కూడా ర్యాంపులు కొడుతుంది ఇట్లా ఈ విధంగా అందరు సహకరిస్తే ఇళ్ల ముంగట ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాదు ఇళ్ల ముంగట ఇబ్బందులు జరిగాయి రోడ్డు తగ్గట్టు ఇల్లు కట్టాలి కానీ ఇల్లు తగ్గట్టు రోడ్డు వేయలేం కాబట్టి ఇంత ఇబ్బందులు వచ్చినా దాదాపు 30 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఇల్లు మునిగిపోతుండే వినాయక్ నగర్లో రోడ్ నెంబర్ 29, 30 ఇవన్నీ కూడా ఇక్కడ మహిళలు వీళ్ళందరూ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ఈ వర్క్ నడుస్తుంది ఇంకా కొద్దిగా రోడ్డు వైండనింగ్ కావాలి మాకు ఇంకా ర్యాంప్ పోయినా సరే పెద్దగా చేయమని చెప్పి ముంగట్టుకు వచ్చారు ఇంకా నీట్గా తర్వాత ఫ్యూచర్లో కూడా నీళ్ళు ఈజీగా వెళ్ళిపోతాయి అందరికీ మూమెంట్ కూడా మంచిగా ఉంటుంది కాబట్టి ఇట్లా ఇలాంటి వాళ్ళు సహకరించే విధంగా ఉండాలి ప్రత్యేకంగా వీళ్ళిద్దరికి మాత్రం ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే చాలామంది కావాల్సి రోడ్లు కబ్జా చేయడము
కావాల్సి రోడ్ల ముంగట చెట్లు పెట్టడము, రాళ్ళు పెట్టడము, ఐరన్ పోల్లు పెట్టడము, ప్రజలు ఏమైనా ఇబ్బంది కానీ నా ఇల్లు మంచిగుంటే చాలని చెప్పి ఇల్లు రోడ్లలో కట్టేయడము, చాలా మూర్ఖత్వం పనిచేస్తుంటారు. కొంతమంది అయితే చెట్ల ప్రేమ కాదు, చెట్టు అడ్డం పెట్టేసి ముంగట పెట్టుకోవడం. ఈయన ఇంటికి చుట్టం వస్తే బయట ఇంటికాడ బండి పెట్టేస్తారు, ఈయన ఇంటి ముంగట మాత్రం ఏమీ పెట్టకుండా చూస్తుంటారు. ఆ విధంగా ఇంట్లో కిరాయి వాళ్ళు కూడా పార్కింగ్ ఇస్తలేరు మూర్ఖులు కొంతమంది. వాళ్ళు ఎక్కడెక్కడో రోడ్ల మీద పెట్టేసి ఓ అంబులెన్స్ రావాలన్నా, ఓ ఫైర్ అయినప్పుడు ఫైర్ ఇంజన్ రావాలన్నా, ఓ పోలీసు వాళ్ళు రావాలన్నా, ఏదైనా ఎమర్జెన్సీ రావాలంటే నరకం ఉంటున్నాయి కాలనీలలో. దయచేసి అందరు ఇళ్ళ ముంగట ఎంత రోడ్డు ఉందో అంత ఓపెన్గా పెట్టుకోవడం చూసుకోండి. రెండుసార్లు కంప్లీట్ రీపేర్ కంప్లీట్ చేసిన వాళ్ళు వచ్చి మమ్మల్ని మా భర్త ఆ ఫోన్ అలా మన సార్ కంటే ఆ సార్ మంచిగా సరేనా మరి మీరు రోడ్ కటింగ్ చేసి చేయించేది ఈ పైపులు ఉన్నాయి కదమ్మా. అంబర్పేట్ డీడీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రద్ధ టీవీ కార్యాలయాన్ని నేడు ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు ఘనంగా ప్రారంభించారు. ప్రజల సమస్యలకు అండగా నిలిచే ఛానల్ గా శ్రద్ధ టీవీ ముందుకు సాగాలని కృష్ణయ్య ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల సమస్యలు దిగ్విజయంగా ప్రజావేదికపై తీసుకొస్తూ సామాజిక బాధ్యతతో పనిచేసే ప్రజల ఛానల్ గా శ్రద్ధ టీవీ అభివృద్ధి చెందాలని ఎంపీ కృష్ణయ్య ఆకాంక్షించారు. ఛానల్ సీఈఓ శ్రద్ధ మాట్లాడుతూ శ్రద్ధ టీవీ ఎల్లప్పుడూ ప్రజల సమస్యలపై పోరాడే వేదికగా నిలుస్తుందని, సాధారణ ప్రజల గొంతుకగా పనిచేస్తుందని పేర్కొన్నారు. కార్యాలయాన్ని ప్రారంభించి తమకు ప్రోత్సాహం ఇచ్చినందుకు ఎంపీఆర్ కృష్ణయ్యకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యాలయంలో బాణాల అజయ్ కుమార్, రామాదేవి, రాజుగౌడ్, రాకేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్, నమస్తే. శ్రద్ధ టీవీ అనేది మేము ముందుకు వస్తుంది. పేద ప్రజలు, కష్టపడే ప్రజలు, యూత్ అందరి కోసం కష్టపడి ఈ శ్రద్ధ టీవీని మేము ముందుకు తెస్తున్నాము. అందరి పక్షాన శ్రద్ధ టీవీ అందరినీ నిలదీసి మాట్లాడుతుంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు బస్తీ పర్యటనలో భాగంగా వార్డ్ 1 శివాలయం వీధి మరియు పెన్షన్ లైన్ బస్తీలలో పర్యటించారు. విద్యుత్, శానిటేషన్, ఇంజనీరింగ్ విభాగాలతో పాటు పార్టీ నాయకులను వెంటబెట్టుకుని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే పరిశీలించిన ఎమ్మెల్యే గారు అధికారులకు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారమే తన మొదటి ఎజెండా అంటూ గణేష్ గారి పర్యటన స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బస్తీల పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు గురువారం రోజున వార్డు నెంబర్ 1లోని శివాలయం వీధి, పెన్షన్ లైన్ బస్తీలో విస్తృతంగా పర్యటించారు. ఎలక్ట్రిసిటీ, శానిటేషన్, ఇంజనీరింగ్ తదితర శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంట ఉండగా బస్తీవాసులు ఎదుర్కొంటున్న డ్రైనేజీ, త్రాగునీరు, విద్యుత్ సమస్యల, అంతర్గత రహదారుల పరిస్థితిని సమన్వయంగా పరిశీలించారు. త్వరలోనే అధికారులను సమస్యల పరిష్కారానికి ఆదేశించిన ఎమ్మెల్యే గణేష్ గారు నిధుల కొరత ఏమీ లేదని, అధికారులు అంచనా పంపితే కంటోన్మెంట్ బోర్డు నుంచి గానీ తన ఎమ్మెల్యే నిధుల నుంచి గానీ వెంటనే మంజూరు చేస్తారని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారని, ప్రజల సమస్యల పరిష్కారమే తన పాలనలో ప్రథమ ప్రాధాన్యత అని ఎమ్మెల్యే గారు ఈ సందర్భంగా తెలిపారు. ప్రజల వద్దకు వెళ్లి నేరుగా సమస్యలను తెలుసుకోవడానికి ఈ బస్తీ పర్యటన చేపడుతున్నామని చెప్పారు. ఎమ్మెల్యే గారు తమ మధ్యకు రావడంతో బస్తీవాసులు ఆనందం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఇది తన బాధ్యత మాత్రమేనని ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు తెలియజేశారు. ఈ పర్యటనలో కాంగ్రెస్ నాయకులు జంపన్న ప్రతాప్, ముప్పిడి మధుకర్, బలవంత్ రెడ్డి, సుధానంద్, గుడ్డుబాయ్, రాజు, గోమతి, వర్ధారాణి, వరప్రసాద్, ముఖేష్ యాదవ్, వందన, హరికృష్ణ, రామారావు, ఫర్హానా, వార్డ్ 1 అధ్యక్షుడు మారుతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో పేదలకు అండగా నిలుస్తున్న శ్రీ గణేష్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 4వ వార్డ్ కాకాగూడ కమ్యూనిటీ హాల్లో కంటి అద్దాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సుమారు 200 మందికి అద్దాలు అందజేశారు. స్థానికులు తమ కంటి చూపు కోసం ఇచ్చిన సహాయానికి ఫౌండేషన్ కు ధన్యవాదాలు తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో సేవా పరమార్థంతో శ్రీ గణేష్ ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాలు ఈ రోజు కూడా కొనసాగాయి. గత దశాబ్ద కాలంగా పేదలకు అండగా నిలుస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎస్జీఎఫ్ నిర్వాహకుడు ముక్కులు తెలిపారు. ఈ క్రమంలో 4వ వార్డ్ కాకాగూడ కమ్యూనిటీ హాల్లో కంటి
అద్దాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 9వ తేదీన ఇదే ప్రాంతంలో నిర్వహించిన ఉచిత కంటి పరీక్షల కార్యక్రమంలో బాధితులను గుర్తించి సుమారు 200 మందికి ఉచితంగా కంటి అద్దాలను అందజేశారు. తమ కంటి చూపు మెరుగుపడేందుకు చేసే సహాయానికి లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బస్తీవాసులు, లబ్ధిదారులు మరియు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన ఆర్బీఎల్ బ్యాంక్ హైదరాబాద్ ఏఎస్ రావు నగర్ లో తమ 30వ తెలంగాణ బ్రాంచ్ ప్రారంభించింది. ఈ కొత్త బ్రాంచ్ తో దేశవ్యాప్తంగా బ్యాంకు బ్రాంచ్ల సంఖ్య 564కు పెరిగింది. స్థానిక ప్రజలు, వ్యాపారులు, సంస్థలకు విస్తృత బ్యాంకింగ్ సేవలు అందించనున్నట్లు బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు. భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న ప్రైవేట్ బ్యాంకులలో ఒకటైన ఆర్బీఎల్ బ్యాంక్ నెట్వర్క్ విస్తరణలో భాగంగా హైదరాబాద్ ఏఎస్ రావు నగర్ లో తమ తాజా బ్రాంచ్ ను ఈ రోజు ప్రారంభించింది. ఇది తెలంగాణలో 30వ బ్రాంచ్ కాగా దేశవ్యాప్తంగా మొత్తం బ్రాంచ్ సంఖ్య 564 పెరిగింది. బ్యాంక్ ప్రస్తుతం 28 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో తమ సేవలను అందిస్తుంది. కొత్త బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి డైరెక్టర్ కందాది సుదర్శన్ రెడ్డి, యాక్సికేర్ హాస్పిటల్ సిఎండి డాక్టర్ ఏ చైతన్య రెడ్డి, బొటానిక్ హెల్త్ కేర్ గ్రూప్ సిఐపిఎం నరహరి, చార్టెడ్ అకౌంటెంట్ మురళీ మోహన్ రావు, అలాగే ఆర్బీఎల్ బ్యాంక్ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ బ్రాంచ్ వ్యక్తులు, సంస్థలు, చిన్న వ్యాపారులు వంటి విభిన్న కస్టమర్ వర్గాలకు సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్లు, లోన్లు, క్రెడిట్ కార్డులు మరియు డిజిటల్ బ్యాంకింగ్ వంటి సమగ్ర సేవలను అందించనుంది. ఈ సందర్భంగా ఆర్బీఎల్ బ్యాంక్ అధ్యక్షుడు, హెడ్ బ్రాంచ్ బ్యాంకింగ్ అండ్ రిటైల్ రియబిలిటీస్ నరేంద్ర అగర్వాల్ మాట్లాడుతూ, హైదరాబాద్ లో మా కొత్త బ్రాంచ్ తో కస్టమర్లకు మరింత చేరువవుతున్నాం. సులభమైన సౌకర్యవంతమైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందించడాన్ని మేము కట్టుబడి ఉన్నాం. ఈ బ్రాంచ్ స్థానిక కస్టమర్లకు ఒక సమగ్ర బ్యాంకింగ్ కేంద్రంగా నిలుస్తుంది అని అన్నారు. ముస్రంబాగ్ బ్రిడ్జ్ నిర్మాణంలో జరుగుతున్న ఆలస్యంపై అంబర్పేట ప్రేమ్నగర్ కు చెందిన 9వ తరగతి విద్యార్థి మహ్మద్ షారిక్ అలీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 2 పేజీల లేఖ రాశాడు. బ్రిడ్జి పనులు జాప్యం అవడంతో విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు భారీగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటూ వంతెన పనులను వేగవంతం చేసి కనీసం ఒక్క లేనైనా అందుబాటులోకి తీసుకురావాలని మహ్మద్ షారిక్ అలీ ముఖ్యమంత్రిని కోరాడు. ముస్రంబాగ్ బ్రిడ్జ్ నిర్మాణం ఆలస్యంగా సాగుతుందని, ఈ కారణంగా అంబర్పేట దిల్సుఖ్నగర్ మార్గంలో రోజు ప్రయాణించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అంబర్పేట ప్రేమ్నగర్ కు చెందిన 9వ తరగతి విద్యార్థి మహ్మద్ షారిక్ అలీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 2 పేజీల లేఖ ద్వారా వివరించాడు. దిల్సుఖ్నగర్ బాషం హై స్కూల్లో చదువుతున్న షారిక్ రద్దీ సమయాల్లో ట్రాఫిక్ భారీగా పెరగడం వల్ల పాఠశాలకు చేరుకోవడానికి కనీసం 30 నిమిషాల ఆలస్యం అవుతుందని, దీంతో వారి చదువుకు ఆటంకం కలుగుతుందని తెలిపాడు. కేవలం విద్యార్థులే కాకుండా అంబర్పేట, ముస్రంబాగ్, చాదర్ఘాట్, దిల్సుఖ్నగర్ ప్రాంతాలకు రోజు ప్రయాణించే ఉద్యోగులు, వృద్ధులు, సాధారణ ప్రజలు కూడా ఇదే ఇబ్బందిని ఎదుర్కొంటున్నారని ఆయన లేఖలో పేర్కొన్నాడు. వంతెన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి అవసరమైతే కనీసం ఒక లేన్ను అయినా వాహనదారులకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ముఖ్యమంత్రిని షారిక్ అభ్యర్థించాడు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చేస్తున్న కృషికి ధన్యవాదాలు తెలుపుతూ, అవకాశం ఇస్తే అంబర్పేట ప్రాంత సమస్యలను వ్యక్తిగతంగా వెళ్లి వివరించడానికి సిద్ధంగా ఉన్నానని కూడా షారిక్ తన లేఖలో పేర్కొన్నాడు. Good evening, my name is Sharik Ali. I wrote a letter to our Honorable CM Sri A. Revanth Reddy. Sir, now I am reading my letter to Sri A. Revanth Reddy Garu, the Honorable CM of Telangana, Secretariat, Hyderabad. Subject: request for immediate action and early completion of Musrambag Bridge construction. Respected Sir, I, Sharik Ali Mohammed, son of Advocate Shaukat Ali Mohammed, I am a resident of Premnagar, Amberpet. I am currently studying at Bhasham High School at Dilsukhnagar in 9th class. I am writing this letter respectfully bring to your notice the severe inconvenience being faced by students, employees, senior citizens and daily commuters due to incomplete construction work of Musrambag Bridge. Sir, the delay in the bridge completion has resulted in heavy traffic jams during peak hours. As a student, I am experiencing daily delay of at least 30 minutes while traveling to school. This not only affects my punctuality but also causes stress and reduces my study time. Many other students and working professionals from nearby localities like Amberpet, Musrambag, Chadarghat and Dilsukhnagar are also facing similar difficulties. I humbly request your kind intervention in this matter. Your leadership and prompt action can ensure the early completion of bridge work and restore smooth transportation for the people of this region. I earnestly hope that the concerned authorities will be instructed to speed up the construction process and complete at least one functional lane at the earliest. I shall be grateful to you for taking the time to
consider this request and for your continuous effort towards the development of Telangana. Thanking you, yours faithfully, Shariq Ali Mohammed. Once again, I request you to consider my letter and do the needful. I hope through media this letter may reach. హవేలీ గన్పూర్ గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఈ రోజు ఆకస్మికంగా పరిశీలించారు. ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయా అనే విషయంపై ఆయన అధికారులతో సమీక్షించారు. నామినేషన్ కేంద్రాల్లో డ్యూటీలో ఉన్న పోలీస్ సిబ్బందికి ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించాలని, నిష్పక్షపాతంగా శాంతియుతంగా విధులు నిర్వహించాలని ఎస్పీ స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా జిల్లాలో శాంతి భద్రత పరిరక్షణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. సెన్సిటివ్ గ్రామాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో బందోబస్తు, పెట్రోలింగ్, క్వీన్ రెస్పాన్స్ టీంలను సిద్ధంగా ఉంచినట్లు కూడా చెప్పారు. అక్రమ డబ్బు, మద్యం పంపిణీ, బెదిరింపులు వంటి ఘటనలను ఎవరైనా గమనిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రక్రియను భంగం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్పీతో పాటు మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, ఎస్పీ ఇన్స్పెక్టర్ సందీప్ రెడ్డి, హవేలీ గన్పూర్ ఎస్ఐ నరేష్ తదితరులు పాల్గొన్నారు. చాంద్రాయనగుట్టలో అప్పు ఇవ్వలేదనే కోపంతో స్నేహితులపై దాడి చేసి హత్య చేసిన పాత నేరస్తుడు చివరికి పోలీసుల బారిన పడ్డాడు. ఈ రోజు చాంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్లో ఏసీపీ ఏ సుధాకర్ ఈ కేసు వివరాలు మీడియా సమావేశంలో వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని గురువారం రిమాండ్కు తరలించారు. చాంద్రాయనగుట్ట కేశవగిరి ప్రాంతానికి చెందిన వాజిద్ ఖాన్, బర్కాస్ కు చెందిన మొహసిన్ ఇద్దరు స్నేహితులు ఈ నెల 25వ తేదీ రాత్రి ఇండియానా బేకరీ వద్ద వాజిద్ ఖాన్ కలిసిన మొహసిన్ తనకు వెంటనే డబ్బులు కావాలని అడిగాడు. డబ్బులు లేవని చెప్పడంతో జరిగిన వాగ్వాదంలో మొహసిన్ వాజిద్ ను కింద పడేసి పిడిగుద్దులు గుద్ది వెంట తీసుకొచ్చిన చిన్న కత్తితో తలపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వాజిద్ ను పోలీసులు వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం అతడు డిశ్చార్జ్ అయినా మరుసటి రోజు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి ఓవైసీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. హత్య కేసులో నిందితుడు మొహసిన్ పై ఇదివరకే 19 కేసులు నమోదై ఉన్నాయని, 2015లో పీడీ యాక్ట్ పై జైలు వెళ్లి వచ్చినా తన నేర పద్ధతి మార్చుకోలేదని ఏసీపీ తెలిపారు. త్వరలోనే మరోసారి పీడీ యాక్ట్ పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. నిన్న తేదీ 26/11/2025 ఎర్లీ మార్నింగ్ 2 గంటలకు చంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్కు ఫిర్యాదుదారుడైనటువంటి వాజిద్ ఖాన్ వచ్చి కేశవగిరిలో ఉంటాడు. అతను ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అటు ఒక ఫిర్యాదు యొక్క సారాంశం ఏందనగా అతను 25వ తారీఖు నాడు సాయంత్రం 8 గంటల ప్రాంతంలో పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న సందర్భంలో ఇండియానా బేకరీ దగ్గర ఉండగా అతనికి పురాణ దోస్త్ అయినటువంటి మైసన్ బిన్ మహమ్మద్ సుల్తాన్ అలీ కేసరి అనే బార్కాస్ అతను వచ్చి అతనికి డబ్బులు అడగడం జరిగింది. ఇతనికి మధ్యన గత కొంతకాలం నుంచి స్నేహం ఉన్నది, ఇచ్చిపుచ్చుకోవడం కూడా ఉన్నది. దాన్ని ఆసరాగా తీసుకొని అతను కొన్ని అప్పుగా పైసలు అడిగితే అతను ఇవ్వకపోవడం వల్ల అతను ఎవరైతే నేరస్తుడు ఉన్నాడో మైసన్ బిన్ మహమ్మద్ సుల్తాన్ అలీ కేసరి ఇతనిపై అటాక్ చేయడం జరిగింది. ఆ అటాక్లో భాగంగా అతని పిడిగుద్దులు కుదరడం, అదేవిధంగా అతని దగ్గర ఉన్నటువంటి ఒక ఫోల్డెడ్ చిన్న స్మాల్ చాక్ తోటి నెత్తిపైన కట్ చేయడం జరిగింది. దాంతో అతనికి బ్లీడింగ్ కావడం వల్ల 100 డైల్ వస్తే ఇమీడియట్గా మా యొక్క పెట్రో కార్ అక్కడ పోయి 108 పిలిపించి అతన్ని ఉస్మానియా హాస్పిటల్ తీసుకుపోయారు. అక్కడ ట్రీట్మెంట్ చేసిన తర్వాత అతన్ని డిశ్చార్జ్ చేయడం జరిగింది. అతను డిశ్చార్జ్ అయ్యి వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ డే 26వ తారీఖు నాడు మధ్యాహ్నం అతనికి మళ్ళీ ఏదో ప్రాబ్లం ఉండటం వల్ల ఆరోగ్యం సరిగా లేదని చెప్పేసి తన అన్నకు చెప్పడం వల్ల అతన్ని మళ్ళీ తిరిగి హాస్పిటల్కి తీసుకుపోయే సందర్భంలో అతను మరణించడం జరిగింది. దాని విషయంలో మేము దాన్ని సెక్షన్ 103 సబ్ క్లాస్ 1 కింద ఆల్టర్ చేసి ఈరోజు నేరస్తులైనటువంటి మైసన్ బిన్ మహమ్మద్ సుల్తాన్ అలీ కేసరిని పట్టుకోవడం జరిగింది. అతన్ని ఇంట్రాగేషన్ చేసి అతని దగ్గర నుంచి అతను నేరానికి ఉపయోగించినటువంటి ఒక చిన్న కత్తిని, అదేవిధంగా అతని రక్త బట్టలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతని రికార్డు వెరిఫై చేసినట్లయితే ఇతనికి గతంలో ఇతని పైన 19 కేసులు నమోదయ్యింది. ఇవి ప్రాపర్టీ బాడీ అఫెన్స్ సంబంధించి. ఇతను 2015లో ఒకసారి పీడీ యాక్ట్ పై కూడా పోరాడడం జరిగింది. ఇప్పుడు కూడా అతనిపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. పార్లమెంట్ సమావేశాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర పార్లమెంట్ సభ్యులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రజాభవన్లో కీలక సమావేశం నిర్వహించారు. పార్లమెంట్లో ప్రస్తావించాల్సిన రాష్ట్ర సమస్యలు మరియు అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా అధికారులు 12 శాఖలకు సంబంధించిన 47 ప్రధాన అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎంపీలకు వివరించారు.
తెలంగాణ సమస్యలు, పండ్ల విడుదల, జాతీయ ప్రాజెక్టులు, రైల్వే రోడ్ల విస్తరణ, పరిశ్రమలు, వ్యవసాయ అవసరాలు వంటి కీలక విషయాలను పార్లమెంట్ వేదికపై బలంగా ప్రస్తావించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎంపీలకు సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలకు అనుకూలంగా అన్ని పార్టీలు ఒకే దారిలో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, సురేష్ షెట్కార్, శ్యామల కిరణ్, రామసామయ్యం, సురేందర్ రెడ్డి, కడియం కావ్య, గడ్డం వంశీ, అనిల్ కుమార్ యాదవ్ తో పాటు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, నాగేష్ హాజరయ్యారు. సమావేశానికి సీఎస్ రామకృష్ణరావు కూడా హాజరై సంబంధిత శాఖ వివరాలు అందించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వికారాబాద్ కలెక్టరేట్ గేటుపై యువ రైతు ఆత్మహత్యా యత్నం, అటవీ శాఖ నిర్లక్ష్యంపై ఆగ్రహం. హయాత్ నగర్ కాలనీలో పర్యటించిన కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, ప్రజల సమస్యలకు పరిష్కార హామీ. అంబర్పేటలో శ్రద్ధ టీవీ కొత్త కార్యాలయాన్ని ఎంపీఆర్ కృష్ణయ్య ప్రారంభం. కంటోన్మెంట్ బస్తీలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యటన, ప్రజల సమస్యలకు త్వరలోనే పరిష్కారం హామీ. కంటోన్మెంట్లో శ్రీ గణేష్ ఫౌండేషన్ సేవా కార్యక్రమం, 200 మందికి ఉచిత కంటి అద్దాల పంపిణీ. హైదరాబాద్ ఏఎస్ రావు నగర్ లో ఆర్బీఎల్ బ్యాంక్ కొత్త బ్రాంచ్ ప్రారంభం, తెలంగాణలో 30వ, దేశవ్యాప్తంగా 544వ బ్రాంచ్. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.